ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. కర్మ చేత ప్రారంభించబడి అంటే ఆబ్జెక్ట్, కర్మకు ప్రాధాన్యత ఇవ్వబడినట్టయితే అక్కడనేమో కర్తకు ప్రాధాన్యతనిస్తాం యాక్టివ్ వాయిస్లో, ఇక్కడనేమో కర్మ అంటే ఆబ్జెక్ట్కి ప్రాధాన్యతనిస్తాం. అలాంటి దాన్ని ఏమంటాం సరే అంటే మనం ప్యాసివ్ వాయిస్ అని అంటున్నాం. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా మార్చాలో చూద్దాం. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటి? రామ కిల్డ్ రావణ. మనం ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే మనం ముందు యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని గుర్తించాలి. ఫస్ట్ సబ్జెక్ట్ వర్బ్ యొక్క రెండో రూపం, అక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఇది ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ముందు మనము ఈ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, రావణ. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఏంటి? కర్మకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలగవు కాబట్టి రావణాన్ని ముందుకు తీసుకొచ్చాం. దాని తర్వాత ఒక అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. ఎందుకు అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి సార్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి టెన్స్ ఏదైతే ఉందో, ఈ వర్బ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మనం అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కిల్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి, రావణ అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి రావణ తర్వాత పాస్ట్ బీ ఫామ్ ఏమవుతుంది సార్ అంటే వాజ్ అవుతుంది. రావణ వాజ్. ఇక్కడ వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకోవాలి సార్, మనం గుర్తుపెట్టుకోండి. రావణ వాజ్ కిల్డ్ బై అనే ఒక ప్రిపోజిషన్ తీసుకొని ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది చివరికి తీసుకురావాల్సి ఉంటుంది. సో రావణ వాజ్ కిల్డ్ బై రామ. రామ కిల్డ్ రావణ అనంటే రాముడు రావణుని చంపాడు అని అర్థం. మరి దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు రావణ వాజ్ కిల్డ్ బై రామ, రావణాసుడు రాముడి చేత చంపబడ్డాడు అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. సో ఇందులో ఆబ్జెక్ట్ ఏముంది సార్? రావణ. హెల్పింగ్ వర్బ్ ఏముంది? వాజ్. అండ్ వర్బ్ ఏముంది? వర్బ్ యొక్క కిల్డ్, వర్బ్ యొక్క మూడో రూపం ఇది. ప్రిపోజిషన్ ఒకటి మనం యాడ్ చేస్తున్నాం, బై అనేటటువంటి ప్రిపోజిషన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ రామ అనేది సబ్జెక్ట్ ఇక్కడ మారుతుంది.